హైదరాబాద్ వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవాళ ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం ఒడిషా తీర ప్రాంతం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలంగాణలో 3-4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ రేపు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకసారి మా కరెస్పాండెంట్ సుష్మితతో మాట్లాడదాం. సుష్మిత, ఏం చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? అప్డేట్ చెప్పండి. సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి. అయితే వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం వద్ద కూడా చూసుకుంటే ఇవాళ తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రాంతం కారణంగా వచ్చే 3 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ రోజు తూర్పు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా గాలులు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చే 3 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అంటే గత సిచ్యువేషన్స్ కూడా బేస్ చేసుకొని కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. సో ఇప్పటికే తీరం వెంబడి ఉండడంతో రేపు లేదా ఎల్లుండి అది వాయువ్య దిశగా కదుతూ మరింత బలపడే అవకాశం ఉన్నందున తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో అక్కడక్కడ ఇప్పటికే ప్రాజెక్ట్స్ కి సంబంధించి కూడా నీటి కుంటలా మారుతూ ఉండడంలో దానికి సంబంధించి కూడా అలర్ట్స్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. హరి, ఓకే సుష్మిత. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు ఇవి కొనసాగుతాయని పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని వివరించింది. వచ్చే 3 రోజులు కూడా ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. పలుచోట్ల అటు ఉత్తరాంధ్ర జిల్లాలో పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.